హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫీసర్ అటెండెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మంత్లీ 35,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి సర్టిఫికేట్ ఉంటే చాలా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయినటువంటి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనకి ఒక జాబ్కి సంబంధించి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మనం అప్లై చేసుకోదగిన పోస్టులు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఆఫీసర్ అటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే, లెవెల్ 1 ప్రకారము మనకి బేసిక్ పేనే మనకి 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి గ్రేడ్ పే కూడా పే చేస్తారు. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం చేరగానే 35,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సీనియర్ సెకండరీ అని ఇచ్చారు, ఓకేనా. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకి ఒక సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇది కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అనమాట. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనం మంత్లీ 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట, అన్ని రకాల అలవెన్సెస్తో పాటు. దీనికి వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు మనకి మినిమం టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. మనకి 10+2తో పాటు ఈ యొక్క టైపింగ్ స్కిల్స్ వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10+2 పాస్ అయ్యి మనకి టైపింగ్ రాదు అని చెప్పి నెగ్లిజెన్స్ చేయకండి. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసినా మనకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. అలాగే మనకి ఒక గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఒక సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 పాస్ అయ్యి ఉండాలి. ఏమంటే మనకి ఒక సైన్స్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. అలాగే మనకి ఒక గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి టెక్నీషియన్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అని డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 60% అయితే మార్క్స్ అయితే తెచ్చుకోండాలి అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి గ్రూప్ బి పోస్టులు అనమాట. దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే BE BTech అయితే సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అలాగే లేదు అంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. అలాగే మనకి ఇక్కడ సూపరింటెండెంట్ పోస్టులు వచ్చేసి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి కూడా అర్హులైతే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మార్చి 28 నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 27 వరకు అయితే ఉంది, ఓకేనా. ఏప్రిల్ 27 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లై తర్వాత మనం ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. హార్డ్ కాపీస్ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పంపించవలసి అయితే ఉంటుంది. హార్డ్ కాపీస్ పంపించవలసిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 6 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట.
ఇక్కడ ఇక పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మిగతా డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒక ఆఫ్లైన్ విధానం ద్వారా ఎట్లా అప్లై చేసుకోవాలి, మనం అప్లికేషన్స్ ఎక్కడ పంపించాలి అనే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, పిన్ కోడ్తో సహా. ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఫ్రమ్ అడ్రస్, మీ అడ్రస్, టు అడ్రస్ అంటే ఈ అడ్రస్ రాసేసి మనకి ఇక్కడ పైన పోస్ట్ ఆఫీస్ యొక్క అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో ఒక పోస్ట్ నేము అలాగే అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, రాసేసి మనము మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది May 6th లోపల. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.